60 ఏళ్ల తర్వాత మరొక సరికొత్తదైనటువంటి రికార్డ్. ప్రధానమంత్రిగా వరుసగా 3 సార్లు ఎన్నికైనటువంటిది జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం నరేంద్ర మోడీకి వచ్చింది. అయితే అప్పుడు 3 సార్లు సంపూర్ణ మెజార్టీతోనే అధికారంలోకి వచ్చారు జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు ఎన్డీఏ ప్రధానమంత్రి హోదాలో, అంటే టోటల్గా కూటమికే జై కొట్టారు కాబట్టి ఎన్డీఏగా సంపూర్ణ బలంతోనే అధికారంలోకి వస్తున్నారు నరేంద్ర మోడీ. కాంగ్రెస్ కాలం నాటి రికార్డులో అతిపెద్దదైనటువంటి రికార్డు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈవెన్ అదే కాంగ్రెస్ పార్టీలో తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇట్లా మొరార్జీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో లాల్ బహదూర్ శాస్త్రి ఎవరికి సాధ్యం కానటువంటి రికార్డు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి కావడం అన్నటువంటిది. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. 1996లో 13 రోజులు ప్రధానమంత్రి, 98లో 13 నెలల ప్రధానమంత్రి, ఆ తర్వాత 5 ఏళ్ళు ప్రధానమంత్రి, 4.5 ఏళ్ళు చేశారు మూడోసారి 99లో. కానీ 3 సార్లు ప్రధానమంత్రి అయిన రికార్డు జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆయనకు వచ్చింది. కానీ జవహర్లాల్ నెహ్రూ సొంతగా గెలిచినటువంటిది ప్లస్ పూర్తి మెజార్టీతో. అలాంటి పూర్తి మెజార్టీతో మళ్ళీ ప్రధానమంత్రి అయినటువంటి రికార్డు నరేంద్ర మోడీ సొంతమైంది.